రైట్. ఇదే అంశం మీద మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ గాలి వినోద్ గారు. గాలి వినోద్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. వినోద్ గారు, ఇందా నుంచి జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి ఏదైతే నీట్ పేపర్ సంబంధించిన లీక్ విషయంలో పాల్గొన్నటువంటి సిజేపీ కార్యకర్తలు కానివ్వండి, ఇటు కాంగ్రెస్ సంబంధించిన పార్టీ కానివ్వండి, కొంతమంది ప్రతిపక్షాలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, దాని సానుభూతి పరులు కానివ్వండి, వీళ్ళంతా కూడా కేవలం సంఘ విద్రోహ శక్తులుగా పార్టీ ముసుగులో ఉన్నటువంటి కొందరు మూవ్ చేశారే కానీ 10% మాత్రమే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు, బాధితులు ఉన్నారు. అంతా కూడా దీని వెనక పెద్ద వ్యవహారం నడిచింది. ఇప్పుడు దాన్ని తవ్వే పనిలో ఉన్నారు. దానికి సంబంధించిన విషయాలు మొత్తాన్ని కూడా ఎవరిని వదలరు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఒక పక్క చూస్తే వాంగ్చుక్ ఏమో మాట ఇచ్చారు, ఎఫ్ఐఆర్లు కానీ ఎటువంటి యాక్షన్స్ లేవన్నారు. కానీ యాక్షన్ స్టార్ట్ అయిందనేది విషయం తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఢిల్లీలో ఒక వారం రోజుల్లో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కలు కొడతా ఉన్నాయి. వీటన్నిటిని ఎలా చూడాలి వినోద్ గారు? ముఖ్యంగా మెగా 9 టీవీ ప్రేక్షకులకు, నాతో తోటి ప్యానల్ మిత్రులకు మీకు కూడా ఈ గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ నీట్ పరీక్షలు విద్యార్థులు నిజంగానే 10 to 20% కంటే ఎక్కువ లేరాడ. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి ఉస్మానియా నుండి పోయిన వాళ్ళు కూడా ఎవరు నీట్ అభ్యర్థులు కాదు. అట్లా నేను మా ఉస్మానియా నుండి పోయిన ఒక స్టూడెంట్ని అడిగిన, అంటే లాస్ట్ స్టూడెంట్ ఆయన ఎప్పుడు అయిపోయింది, ఆయన ఇప్పుడు పిహెచ్డి చేస్తుండు. సో అక్కడికి వచ్చిన వాళ్ళు నీట్ విద్యార్థులు ఎంతమంది అంటే ఆయనే చెప్పిండు, ఆయన మాటలోనే చెప్పిండు. నీట్ విద్యార్థులు 10 to 20% ఉంటారు సార్, మిగతా వాళ్ళంతా కూడా మొత్తం పిహెచ్డి, జేఎన్యూ, ఆ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా డిఫరెంట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళంతా వచ్చారండి. సో వాళ్ళంతా ఏంటంటే ప్రధానంగా ఇవాళ బీజేపీని బదనాం చేసే ప్రోగ్రాంలో ఉన్నారు, కానీ సిస్టమ్ని బాగు చేసే ప్రోగ్రాంలో లేరు వాళ్ళు. ఇప్పుడు తప్పు జరిగినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఆయన చేయలేదు. చేయనప్పుడు ఏంటిది ఆల్టర్నేటివ్ ఏంటిది? ఆల్రెడీ వాళ్ళ మీద చర్య జరిగింది. ఇంకోటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. మండే పోయేమో చట్టం రాబోతున్నది. ఆ చట్టం ద్వారా ఇవాళ 10 ఏళ్ల జైలు, ₹1 జరిమానాతో చట్టం రాబోతున్నది అట్లాంటి లీకేజ్లో పాల్పడితే. సో అసలే యాక్షన్ అయితే జరగకుండా లేదు కదా, అక్కడ జరిగింది కదా, యాక్షన్ జరుగుతుంది కదా. స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే స్వయంగా ప్రకటన చేశారు, చాలా సీరియస్గా ఈ మ్యాటర్ మేము టేకప్ చేస్తున్నామని. మరి ఈ క్రమంలో వీళ్ళంతా కూడా ఈ సంఘ విద్రోహ శక్తులు కూడా అందులో ఉన్నాయి అనేది చాలా వరకు మనకు కనపడుతున్న మాట. వీళ్ళందరూ ఇవాళ ఆయన నేను విద్యార్థులకు 10 కోట్లు ఇస్తానని చెప్పేసి అరబ్ నుండో మరి ఎక్కడి నుండో మాట్లాడాడు, ముస్లిం అతను. ఇట్లా మళ్ళీ కొంతమంది ఏమో సిక్కు నాయకులు కూడా, కొంతమంది సిక్కు తీవ్రవాదుల టైప్ లో ఉన్నారు. వాళ్ళు కూడా ఇవాళ మీరు మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టండి, మేము చూసుకుంటాం, మీకు ఎంత అంటే అంత చేస్తాం, మీకు హెల్ప్ చేస్తామనే లెవెల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఈ దేశం ఏం కావాలి వాళ్ళ? ఇప్పుడు నీట్ ముసుగులో ఉగ్రవాదులు చొరబడితే దానికి ఎవరు బాధ్యులు? సోనం వాంగ్చుక్ గారు బాధ్యుడా, లేదంటే సిజేపీ దీప్కే బాధ్యుడా? ఎవరో ఒకరు బాధ్యత వహించాలి కదా. సో ఈ క్రమంలో ఖచ్చితంగా దాని మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. దేశ భద్రత సమస్యగా కూడా ఉంటుంది, ఎందుకంటే అది క్యాపిటల్ సిటీలో జరిగింది. సో కాబట్టి ఇవాళ ఆ అంశాన్ని పరిశీలిస్తూనే ఇవాళ బీజేపీ వేస్టేజాలకు పోకుండా కేంద్ర మంత్రిగా ఉన్న విద్యాశాఖ మంత్రిని తొలగిస్తే తప్పు లేదు, ఇంకోరు ఆటోమేటిక్ వచ్చేస్తాడు వేరే అతను. దాంతో ఏమవుతుంది, 32 లక్షల మంది దాకా విద్యార్థుల యొక్క కొంత సాటిస్ఫాక్షన్ అవుతారు. అరే తప్పు జరిగినందుకు బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేశాడు, చర్యలు జరిగినాయి, వాళ్ళ నీట్ మళ్ళీ రీఎగ్జామ్ జరిగింది, మళ్ళీ దానికి అడ్మిషన్స్ అవుతున్నాయి. మరొక వైపు చట్టపరమైన చర్యలకు కూడా సీరియస్గా వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు, వాళ్ళు చట్టం రాబోతున్నది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఉన్నదల్లా ఒకటి ఇవాళ మంత్రి రాజీనామా చేయడం అనే ఒక అంశం పెండింగ్ లో ఉంది. నేనేమంటున్నానంటే ఆ అంశాన్ని కూడా మోడీ గారు నిజంగా వారి చేత రాజీనామా చేస్తే తప్పేం కాదు, అది నైతిక బాధ్యత అవుతుంది. దానివల్ల బీజేపీకే ప్లస్ అవుతుంది, కానీ బీజేపీకి ఏం నష్టం రాదు. అంటే బీజేపీ అనుకుంటుంది కావచ్చు, ఇంకా మిగతా ఏమైనా జరుగుతా ఉంటే ఆయన రాజీనామా చేయమంటారు, ఇట్లా ప్రతి ఒక్కరిని ఇట్లా రాజీనామా చేయమంటే ఇది అంతం లేకుండా అయిపోతుంది అనే విషయం. కానీ ఇక లాల్ బహదూర్ శాస్త్రి గారిని మనం చాలా అద్భుతంగా ఆదర్శంగా తీసుకోవాలి. ఎక్కడో జరిగిన రైలు ప్రమాదానికి ఆయన బాధ్యత వహించి రాజీనామా చేశాడు.
ఓకే 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 వినోద్ గారు మనతో పాటు ఇప్పుడే జాయిన్ అయ్యారు విద్యార్థి నాయకులు విద్యార్థి సంఘ నాయకులు దర్శన్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. దర్శన్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. దర్శన్ గారు ఒక పక్క నడ్డానే స్వయంగా వెళ్ళి